శ్రీను, ఈ కలర్ నీ పైన చాలా బాగుంటుంది. గో చేంజ్ అండ్ కమ్. నాకెందుకు మేడం బట్టలు? శ్రీను, మై వార్డ్రోబ్ ఇస్ ఆల్రెడీ ఫుల్. అసలు ఇక్కడికి వచ్చిందే నీ బట్టలు కొనడానికి. లుక్, కాకి బట్టల్లో నువ్వు తెలియవు కానీ ఫార్మల్ బట్టలు వేసుకుంటే సూపర్ గా ఉంటావు, అద్రిపోతావు. ట్రస్ట్ మీ, యు లుక్ గ్రేట్. వెళ్ళి వేసుకొనిరా. గో. ఓ శ్రీను, వెయిట్. వచ్చేటప్పుడు షర్ట్ టకిన్ చేసిరా. తోడు మస్తు పట్టింది మేడం ప్యాంటు బుష్ షర్ట్. వావ్, బాగుంది, చాలా బాగుంది. కానీ సంథింగ్స్ మిస్సింగ్. ఓ యా, కమ్. బెల్ట్. ఒక నిమిషం మేడం వద్దు మేడం, నేను పెట్టుకుంటా మేడం. ఇప్పుడు ఎట్లా ఉన్నది మేడం? ఇదే మేడం, ఇట్లా ఆగమాగం ఉన్నది. చల్ల కొడుతుంది మేడం, వాసన కూడా మస్తు కొడుతుంది మేడం. పర్ఫ్యూమ్ శ్రీను. బాటిల్లో ఉంటే ఒక వాసన వస్తుంది, గాల్లో కొడితే ఒక వాసన వస్తుంది, నా మీద కొడితే ఒక వాసన వస్తుంది, నీ మీద కొడితే వావ్, ఇర్రెసిస్టిబుల్. కలబడ్డవా సినయ్య? అందుకేనా కాలు తీసేది అంటున్నావు? ఇవాళ అయితే నువ్వు ఇంటికి రా, నీ కాలు నేను తీస్తా. ఇగో నేను వచ్చినా. అయితే ఏం చేయమంటావు? హారతి పట్టాలనా? రాజువయ్యా మా రాజువయ్యా అని పాట పాడాలనా? అది కాదే, నేను వచ్చినా అని చెప్తున్నా అంతే. నిన్నొచ్చినావు, ఇవాళ వచ్చినావు, రేపు కూడా వస్తావు. దానికి చెప్పుడు ఎందుకు? నీ అవ్వ అంతగారం మీద ఉంది పోరి. ఇక లేయవానే. నేను వచ్చిన కాలు చేతులు కడుకున్నా, బట్టలు మార్చుకున్నా, ఆకలి అవుతుంది. మరి అయితే ఏం చేయాలి? ఏం చేయాలనా? తిండి పెట్టావానే? ఆన్నే ఉంది, పెట్టుకొని తిను. దీనికా తిందో? ఏం చేసినావు అయ్యాలా? పప్పుచారు చేసిన, పోసుకొని తిను. ఏయ్, వణుకుడు రోగం పోయిందానే? రమ్మంటావా రూమ్లోకి? బెల్ట్ దియనా? ఊరికూరికే గుసా చేస్తున్నావు. గుస్సలేదు గిస్సలేదు, తిన్ను. అసలుకే తలకాయ వస్తుంది నాకు. తినవంతా పని చేసి వస్తే తిండి పెట్టనీకి అయితలేదు ఇంట్లో. లైట్ బంద్ పెట్టు, తలకాయ వస్తుంది నాకు. ముందు ఆ కవర్లో ఏముందో చూడు. కవర్లు ఏముంటేంది? రేపు పొద్దుగల చూస్తలే. నువ్వు ఆ కవర్లో ఏముందో చూసేదాకా నేను లైట్ బంద్ పెట్టా. నన్ను సావనియో బతకనియో. ఏం లేదే, ఈ యూనియన్ లీడర్ని అయితేనే కదా ఇక రోజు ఈ పెద్ద పెద్ద ఆఫీసర్లను కలుసుడవుతుంది. ఎప్పుడు ఈ కాగిబట్టలు ఎందుకని ఓ 4 జతలు తీయనికే పోయినా. ఇక నీకు కూడా 2 ఏళ్ల సంది ఒక్క చీర కూడా కొనియలే కదా, ఓ 4 చీరలు తీసిన. ఈ చిలక బచ్చ చీర మాత్రం నేను మస్తు అంతా చూడు. చూడే, ఏయ్ నీకు సాపిట్ చూడు.
వస్తుంది అన్నావు కదా, గోలేసుకున్నావా? ఇక చీర పక్కన పెట్టి పండుకో. మీ ఆడోళ్ళకి అస్సలు ఆగదానే? బట్ట కొంటే ఒంటి మీద వేసడేనా? నేవ సంక్రాంతి ఉన్నది, ఉగాది ఉన్నది, దసరా ఉన్నది, దీపావళి ఉన్నది, 100 కథలున్నాయి. అగో చిలక పచ్చ చీర మస్తు అంతదని కట్టినా. ఉండి బానే అంతుంది. ఇవాళకి ఓకే కానీ పైన చీరలు పండగ యాద ఉంచుకో మరి. అయితేంది కానీ ఇవాళ ఆదివారం కదా, తిననీకేం చేయమంటావు? చికెను ఎప్పుడు చేయాలనా లేదంటే పులుసు పెట్టాలనా? మీ మావని అడగరాదే, ఆయనకి ఏం నచ్చితే అది చెయ్యి. మామా తిననీకే చికెన్ ఎప్పుడు చేయమంటావా పులుసు పెట్టమంటావా? పులుసు పెట్టరాదు బిడ్డ, ముక్క మెత్తగా తగులుతుంది నోట్లే. ఇగో మామ పులుసు పెట్టమంటుండు. మరి పోయి చేయరాదే? సరే. నమస్తే మేడం, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ శ్రీను. ఐ వాంటెడ్ టు హావ్ చికెన్ బిర్యానీ. ఇక్కడ మంచి చికెన్ బిర్యానీ ఎక్కడ దొరుకుతుంది శ్రీను? బిర్యానీయా? టౌన్లో ఏడా బాగుండదు మేడం. నాకు ఊరవతలో డాబా తెలుసు, ఆడ మంచిగా చేస్తారు. మీరు ఒక పని చేయండి మేడం, 1 గంటకి మీరు పార్క్కి వచ్చేయండి, నేను తీసుకొస్తా. ఆడ కూర్చొని తిందాం. ఏం చేస్తున్నావు? పోరాడు చూస్తుండు, మజాక్ చేస్తున్నావు. ఏడేనో ఆడుతుండు. ఏ మామ చూస్తాడు ఈడు. ఆయన బయట ఉండు, మరొకపోతే నాకు తెలియదు. గలీజ్ చేయకు. అరే అస్సలు ఆగుతలే వేయాలి నువ్వు. అయినా ఏం చేస్తున్నావు ఇవాళ? మామ పులుసు పెట్టమన్నాడు కదా, అందుకే ముక్కగా అడుగుతున్నా. నాకెందుకో ఇవాళ నీ కడాయి బిర్యానీ తినాలనిపిస్తుంది. అగ్గో ఇంకా నయ్యం కూర పొయ్యి మీద వేయకముందు చెప్పినావు. పొయ్యి స్నానం చేసిరా, మంచి కడాయి బిర్యానీ చేసి పెడతా. అరే చిలక పచ్చ చీరలో మస్తు కొడుతున్నావే. స్నానం చేసిరా. హలో హలో, ఏంది మీటింగ్కి రావాలనా? ఆయన ఆదివారం మీటింగ్ ఏందా? మాకు ఇంట్లో పిల్లలు లేరా? ఓ యూనియన్ వాళ్ళు అందరూ వచ్చిర్రా? సరే సరే వస్తున్నా. ఏ బట్టలు వేసుకొని వచ్చుడే. సువర్ణ ఇగో నేను పోతున్నా. ఫోన్ వచ్చింది, యూనియన్ వాళ్ళు అందరూ వచ్చిర్రట, ఏదో అర్జెంట్ మీటింగ్ అంట. కడాయి బిర్యానీ చేయమంటే అట్లా పోతే ఎట్లా? ఒక్క ముద్ద తినేసిపోవయ్యా. దెబ్బ తినేసేనా? లేట్ అవుతుంది, రాత్రి వచ్చి తింటది. డబ్బలా కట్టిస్తా, ఆడనన్నది ఎందుకు గాని. సరేనే. సినయ్య ఒక్క నిమిషం. ఏందే?
అసలుకే పెద్ద కడుపాయే. ఒక డబ్బా జాలుతుందో లేదో అని ఇంకో డబ్బా కట్టిన. సినయ నీకోసమే మస్తు ప్రేమతో చేసిన. వాళ్ళకిళ్ళకి పెట్టకే, నువ్వే తిను. సరే తింటది. ఏంటి ఏమైంది శ్రీను? జిందగీలో ఎప్పుడు ఈ రంగు బట్టలు వేసుకోలే మేడం. శ్రీను నువ్వు హీరోలా ఉంటావు. వెయిట్ ఒక్క నిమిషం చూడు. అరే ఏంది మేడం? అరే వద్దు. చూడు శ్రీను ఎందుకు అరే ఎట్లా అవుతుంది మేడం? వద్దు మేడం. అరే ఆత్మ మేడం. ఓరి మస్తుందిరా బాయ్, ఇల్లందుకే కలర్ వచ్చింది కదా. ఏంద్రా అందరు అట్లా చూస్తుర్రు? ఇంట్లో లేడీస్ లేరారా? బైరీ పెడతా నీ అయ్యా. దునియా అంతా ఖరాబ్ అయింది మేడం. బిర్యానీ తిందామన్నారు, డబ్బా దిగానా మేడం? సువర్ణ సువర్ణ అమ్మా పట్టనే జారిపడ్డానే. సువర్ణ అమ్మ జారిపడ్డమ్మా. ఓయో అమ్మా అమ్మా అమ్మా. బాగున్నదా? పిక్ ద కాల్ శ్రీను. ఎవరు ఏం పనో పాపం. హలో ఎవరు? ఇగో మీ నాయననేమో స్టూల్ మీదకి వెళ్ళబోయి జారి కింద పడ్డాడు. ఉన్న చేయి కూడా గూడలకు జారినట్టుంది. మనిషి ఏమో లబో దిబోం అంటున్నాడు. దవాఖానకు పట్టుకుపోవాలి. ఏడున్నావు? అర్రే రే రే రే, పెద్ద ఆయన కింద పడ్డా. నువ్వు పని చేయమ్మా, కాలరీస్ హాస్పిటల్ తోలుకపో. యూనియన్ లీడర్ సీను పంపించిండని చెప్పు. గట్టిగా అరుచుకుంటారు వాళ్ళు. సమజైందా? ఇప్పుడు నేను ముఖ్యమైన పనులున్నా, పని కాగానే వచ్చి పెద్ద ఆయన చూస్తా. నువ్వు పైలంగా పైలంగా. ఏమైంది శ్రీను? ఎవరో పెద్ద ఆయన కింద పడ్డాడంట. ఇక దావగాన తోలుకపోయి సీను పంపించండి అని చెప్పమన్నా. రెస్పాన్సిబిలిటీ పెరిగిపోయింది మేడం. అమ్మా తల్లి ఇగో వచ్చేస్తుంది మామ, ఇంకొంచెం సేపే. ఆశపడతలేదు తల్లి. వచ్చేస్తుంది. బిర్యానీ ఎట్లున్నది మేడం? బాగుంది శ్రీను. ఇట్ రియలీ వెరీ టేస్టీ. వస్తాడు. ఏదో మీటింగ్ లో ఉన్నాడట. వచ్చేస్తుంది. అమ్మా బిర్యానీ వాసన వస్తుంది. తిని చక్కగా చేయి కడుక్కోలేదారా? అమ్మా నాన్న బిర్యానీ వాసన అక్కడి నుంచా, ఇక్కడి నుంచి కాదా? ఐఎస్ చెయ్యి ఇరిగిపోయిందని చెప్పినా ఇదే నా ఇంపార్టెంట్ మీటింగ్. సినయ్య ఏనయ్యా ఫోన్ చూసుకోబడుతుంది? ఈయనేమో సాగు బతుకులలో ఉన్నాడు, ఆడనేమో సిగ్నల్ పడ్డది. నాడు అయితే అంతే అమ్మా, మంచిగా ఉంది కథ.